Welcome to Lakshmi Tutorials, Science and Technology, Objective Type Questions for all competitive exams. First question. అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో లేని పరిశోధనా కేంద్రం ఏది? ఫస్ట్ వన్ మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్, సెకండ్ వన్ హెవీ వాటర్ బోర్డు, థర్డ్ వన్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఫోర్త్ వన్ వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్. ఫస్ట్ ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 1 and 3, ఆప్షన్ సి 2, 3 and 4, ఆప్షన్ డి 3 and 4. కరెక్ట్ ఆప్షన్ బి 1 and 3. మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ మరియు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈ రెండు పరిశోధనా కేంద్రాలు అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో లేవు. హెవీ వాటర్ బోర్డు, వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ ఈ రెండు పరిశోధనా కేంద్రాలు అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక్కడ లేని పరిశోధనా కేంద్రాలు అడిగినారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్. గుంటూరు జిల్లాకు చెందిన కూరపాటి సాయి దివ్య రూపొందించిన అతి చిన్న ఉపగ్రహం లక్ష్యశాట్ B2 స్పేస్ కంపెనీ ద్వారా నింగికెగసింది. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? ఆప్షన్ ఏ యూరోపియన్ యూనియన్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ డి భారత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ 1966, ఆప్షన్ బి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1970, ఆప్షన్ సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1964, ఆప్షన్ డి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1954. ఇక్కడ సరికాని జతను గుర్తించండి అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనేది 1964లో స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ 1966 ఇచ్చారు కాబట్టి ఇది సరికాని జత. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉపగ్రహాన్ని ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి క్రింది వాణిలో ఏది సరైనది? ఫస్ట్ వన్ ఈ కక్ష భూమికి అత్యంత చేరువలో ఉండడం వలన ఉపగ్రహాలను ఈ కక్షలో సులభంగా అతి తక్కువ ఖర్చుతో ప్రవేశపెట్టవచ్చు. సెకండ్ ఆప్షన్ ప్రస్తుతం చాలా వరకు ఉపగ్రహాలను ఈ కక్షలోనే ప్రవేశపెడుతున్నారు. థర్డ్ వన్ ఈ కక్షలో ప్రధానంగా భూ పరిశీలన ఉపగ్రహాలు, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. ఆప్షన్ ఏ 1,2 మాత్రమే, ఆప్షన్ బి 1,3 మాత్రమే, ఆప్షన్ సి 2,3 మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ఇక్కడ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించే వాహక నౌకలు ఏవి? ఫస్ట్ వన్ పిఎస్ఎల్వి, సెకండ్ వన్ జిఎస్ఎల్వి, థర్డ్ వన్ ఎస్ఎల్వి, ఫోర్త్ వన్ ఏఎస్ఎల్వి. ఆప్షన్ ఏ 1,4లలో మాత్రమే, ఆప్షన్ బి 1,2లలో మాత్రమే, ఆప్షన్ సి 2, 3, 4లలో మాత్రమే, ఆప్షన్ డి 3, 4లలో మాత్రమే. కరెక్ట్ ఆప్షన్ బి 1,2లలో మాత్రమే. ఇక్కడ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి వాహక నౌకలలో మాత్రమే ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. భూ నిమ్న కక్షకు సంబంధించి క్రింది వాణిలో ఏది సరైనది? ఫస్ట్ వన్ ఈ కక్షలలో ప్రవేశపెట్టిన ఉపగ్రహం భూమికి అతి చేరువలో ఉండడం వలన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమించడానికి ఉపగ్రహం భూమి చుట్టూ చాలా వేగంగా పరిభ్రమిస్తుంది. సెకండ్ వన్ ఈ కక్షలలో ఉపగ్రహాలు సెకండ్కు సుమారు 7 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తాయి. థర్డ్ వన్ ఈ కక్షలలో ఉపగ్రహాలు 90 రోజులకు ఒకసారి భూమిని చుట్టి వస్తాయి. ఫోర్త్ వన్ అంతర్జాతీయ
అంతరిక్ష కేంద్రం మరియు హబుల్ టెలిస్కోప్ ఈ కక్షలోనే కలవు. ఆప్షన్ ఏ 1 మరియు 4 మాత్రమే. ఆప్షన్ బి 1, 2 మరియు 4 మాత్రమే. ఆప్షన్ సి 1, 2 మరియు 3 మాత్రమే. ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఏ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ బెంగళూరు. బి భారత్ డైనమిక్ లిమిటెడ్ హైదరాబాద్. సి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ కోల్కత్తా. డి మజిగావ్ డాక్స్ లిమిటెడ్ ముంబై. ఇక్కడ సరికాని జతను గుర్తించండి అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ కి సంబంధించినది. ఇక్కడ బెంగళూరు ఇచ్చినారు కాబట్టి సరికాని జత ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, భూమి నుండి కక్ష ఎంత ఎత్తులో ఉంది అనే ఆధారంగా కక్షలను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. క్రింది వానిలో ఏది సరైనది? ఫస్ట్ వన్ జియో సింక్రోనస్ ఆర్బిట్ 35,000 కిలోమీటర్స్. సెకండ్ వన్ భూ నిమ్న కక్షలు లో ఎర్త్ ఆర్బిట్స్ 180 to 2000 కిలోమీటర్స్. థర్డ్ వన్ భూ ఎగువ కక్షలు హై ఎర్త్ ఆర్బిట్స్ లెస్ దాన్ 35,786 కిలోమీటర్స్. ఫోర్త్ వన్ మధ్యక్ష భూ కక్షలు మీడియం ఎర్త్ ఆర్బిట్ 2000 to 35,000 కిలోమీటర్స్. ఆప్షన్ ఏ 1, 2 మరియు 4. ఆప్షన్ బి 1 మరియు 3. ఆప్షన్ సి 1, 2 మరియు 3. ఆప్షన్ డి అన్ని సరైనవి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో గగన తలంలో లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఏవి? ఫస్ట్ వన్ పృథ్వీజీ. సెకండ్ వన్ ఆకాష్. థర్డ్ వన్ అగ్ని. ఫోర్త్ వన్ అస్త్ర. ఆప్షన్ ఏ 2, 4 మాత్రమే. ఆప్షన్ బి 1, 2, 4 మాత్రమే. ఆప్షన్ సి 2, 3, 4 మాత్రమే. ఆప్షన్ డి 1, 2, 3, 4 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2, 4 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది సరైనది? ఫస్ట్ వన్ భూమి చుట్టూ సముద్ర మట్టానికి 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలు పరిభ్రమించే ఉపగ్రహ కక్షావేగం సెకనుకు 7.8 కిలోమీటర్లు ఉంటుంది. సెకండ్ వన్ సుదూర కక్షలలో ఉపగ్రహాల కక్షావేగం నెమ్మదిగా ఉంటుండగా ఈ కక్షలలోనికి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి అధిక సామర్థ్యం కలిగిన వాహక నౌకలు అవసరం. థర్డ్ వన్ ప్రతి కక్షలో ఉపగ్రహం స్థిరంగా పరిభ్రమించడానికి దానికి అందించాల్సిన కనీస వేగాన్ని కక్షా వేగం ఆర్బిటల్ వెలాసిటీ అంటారు. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే. ఆప్షన్ బి 1 మాత్రమే. ఆప్షన్ సి 3 మాత్రమే. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిని జతపరచండి. మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్, శాటిలైట్ అప్లికేషన్ సెంటర్, ఆంట్రిక్స్ కార్పొరేషన్ అండ్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్. ఫస్ట్ వన్ అహ్మదాబాద్. సెకండ్ వన్ బెంగళూరు. థర్డ్ వన్ మహేంద్రగిరి. ఫోర్త్ వన్ హసన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ అనేది హసన్ లో ఉంటుంది. అలాగే శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ అనేది అహ్మదాబాద్ లో కలదు. నెక్స్ట్ ఆంట్రిక్స్ కార్పొరేషన్ అనేది బెంగళూరులో కలదు. నెక్స్ట్ వన్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ అనేది మహేంద్రగిరిలో కలదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, కక్ష ఆర్బిట్ కు సంబంధించి క్రింది వానిలో ఏది సరైన వాక్యం? ఫస్ట్ వన్
తమ విధి నిర్వహణకు గాను ఉపగ్రహాలను భూమి చుట్టూ సముద్ర మట్టం నుండి 18 కిలోమీటర్లు లేదా అంతకు మించిన ఎత్తులో నిర్దేశిత మార్గాల్లో ప్రవేశపెడతారు. సెకండ్ వన్, దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమించే ఉపగ్రహాలు అన్ని సమయాలలో భూమికి సమాన దూరంలో ఉంటాయి. థర్డ్ వన్, అంతరిక్షంలోని ఒక వస్తువు గురుత్వాకర్షణ కారణంగా మరొక వస్తువు చుట్టూ వక్ర మార్గంలో నిరంతరం పరిభ్రమించే మార్గాన్ని కక్ష అంటారు. ఫోర్త్ వన్, ఈ కక్షలు వృత్తాకార మరియు దీర్ఘ వృత్తాకారంలో ఉంటాయి. ఆప్షన్ ఏ 3 మరియు 4 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2 మరియు 4, ఆప్షన్ డి 3 మాత్రమే. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ 3 మరియు 4 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, భారత అణ్వస్త్ర ప్రయోగాలను గురించి సరైన వాక్యం ఏది? నెక్స్ట్ క్వశ్చన్, భారత అణ్వస్త్ర ప్రయోగాలను గురించి సరైన వాక్యం ఏది? ఫస్ట్ వన్, 1974 మేలో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ పేరుతో హైడ్రోజన్ బాంబును పరిశీలించింది. సెకండ్ వన్, శక్తి పేరుతో 1998లో సెకండ్ వన్, శక్తి పేరుతో 1998లో రెండవసారి అణ్వస్త్ర పరీక్షలను భారత్ నిర్వహించినది. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 2. ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆపిల్ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ వన్, దీనిని 1981లో ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించారు. సెకండ్ వన్, రేడియో టీవీ కార్యక్రమాల ప్రసారాలకు అనువైనది. థర్డ్ వన్, ఏరియన్ వాహక నౌక ద్వారా ప్రయోగించబడింది. ఫోర్త్ వన్, రష్యా సహకారంతో దీనిని తయారు చేశారు. ఆప్షన్ ఏ 1, 3 మాత్రమే, ఆప్షన్ బి 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 4 మాత్రమే, ఆప్షన్ డి 2, 3, 4 మాత్రమే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో హైదరాబాద్ లో లేని స్థావరం? ఏ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, బి మిధాని, సి హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్, డి కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్. నెక్స్ట్ క్వశ్చన్, 750 మంది పాఠశాల బాలికలు తయారు చేసిన ఆజాదీ శాట్ ఉపగ్రహాన్ని ఏ స్టార్టప్ నిర్మించింది? ఏ ధ్రువ్ ఏరోస్పేస్, బి పిక్సెల్, సి స్పేస్ కిడ్స్ ఇండియా, డి ఆస్ట్రా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్పేస్ కిడ్స్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ వన్, దీనిని 1954లో ప్రారంభించారు. సెకండ్ వన్, ప్రధాన స్థావరం బెంగళూరులో కలదు. థర్డ్ వన్, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 9 నగరాలలో ఫ్యాక్టరీలు కలవు. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ బి 1, 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ సి 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ డి 1, 3 మాత్రమే సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, గగన్ ను విస్తరింపుము. ఏ జిపిఎస్ ఐడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్, బి జిపిఎస్ ఐడెడ్ గ్లోబల్ అండ్ నేషన్స్, సి జిపిఎస్ అండ్ గుజరాత్ నావిగేషన్, డి గ్లోబల్ ఐడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జిపిఎస్ ఐడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి ఎవరు? ఏ అలెక్సీ లియోనోవ్, బి వాలెంటినా తెరిస్కోవా,
సి సునీతా విలియమ్స్, డి యూరీ గగారిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అలెక్సీ లియోనోల్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా భూ స్థిర కక్షలలో క్రింది వానిలో ఏ రకమైన ఉపగ్రహాలను ప్రవేశపెడతారు? ఫస్ట్ వన్ సమాచార ప్రసార ఉపగ్రహాలు, సెకండ్ వన్ భూ పరిశీలన ఉపగ్రహాలు, థర్డ్ వన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు. ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మరియు 3, ఆప్షన్ సి 1 మరియు 3, ఆప్షన్ డి 1 మాత్రమే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1 మాత్రమే. సమాచార ప్రసార ఉపగ్రహాలను మాత్రమే భూ స్థిర కక్షలలో ప్రవేశపెడతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భారత జలాంతర్గాముల గురించి సరైన వాక్యం ఏది? 1 ఐఎన్ఎస్ కల్వరి అనేది అణు సామర్థ్యం జలాంతర్గామి. సెకండ్ వన్ ఐఎన్ఎస్ అరిహంత్ అనేది సాంప్రదాయ జలాంతర్గామి. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, పిఎస్ఎల్వి C-55 రాకెట్ కు సంబంధించి ఈ క్రింది అంశాలలో సరైన వాటిని గుర్తించండి. ఫస్ట్ వన్ తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ నుంచి 2023 ఏప్రిల్ 22న ఇస్రో పిఎస్ఎల్వి C-55 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. సెకండ్ వన్ పిఎస్ఎల్వి C-55 రాకెట్ సింగపూర్ కి చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్ 2 మరియు 16 కేజీల బరువు ఉన్న లూమిలైట్ 4 ఉపగ్రహంను సన్ సింక్రనస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది. థర్డ్ వన్ సముద్ర భద్రతను పెంచడం కోసం లూమిలైట్ ను సింగపూర్ ప్రవేశపెట్టింది. ఫోర్త్ వన్ 2023లో ఇస్రోకి ఇది తొలి పిఎస్ఎల్వి ప్రయోగం. ఆప్షన్ ఏ 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 3, 4 మాత్రమే, ఆప్షన్ డి అన్ని సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్ని సరైనవే. మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఆబ్జెక్టివ్ బిట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.